ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధంలో 11వ భాగంలో 7వ అంశాన్ని తెలుసుకుంటున్నాం. 5వ ఉపాఖ్యాన బ్రహ్మగీత సప్రతిఘ అప్రతిఘ న్యాయం. శ్రీరాముడు: మహర్షి, నాకు ఈ సందర్భంలో సప్రతిఘ అప్రతిఘ అనే ఇతఃపూర్వం నేను వినియున్న ఒకానొక విశేషం గురించి అడగాలని అనిపిస్తుంది. ఏ మహాత్మ, ఈ మూడు లోకాలలోని విశేషాలన్నీ క్రోడీకరించి 2 విభాగాలుగా విభజించవచ్చు. 1 మూర్తములు లేక సాకారములు సప్రతిఘములు. 2 అమూర్తములు లేక నిరాకారములు అప్రతిఘములు. వీటిలో కొన్ని ఒకదానిని మరొకటి తాకుచున్నాయి, అనగా అవి ఒకదానితో మరొకటి కూడి ఉంటున్నాయి. మరికొన్ని ఏమో ఒకదానితో మరొకటి కూడి ఉండటమే లేదు. ఏదైతే మరొక దానిని చలింపజేస్తుందో అది సప్రతిఘములని, ఏది మరొక దానిని స్పృశించటం కానీ చలింపజేయటం కానీ చేయటం లేదు, అవి అప్రతిఘములని చెప్పబడుచున్నాయి. ఈ ప్రపంచంలో సప్రతిఘ పదార్థములకు భౌతిక పదార్థములు పరస్పరం కూడి ఉండటం, చలింపజేయటం చూస్తున్నాం. అప్రతిఘములైనవి అనగా నిరాకారములైనవి సాకారములను చలింపజేయటం కానీ సాకారములతో కూడి ఉండటం కానీ జరగటం లేదు. ఉదాహరణకు అగ్ని గడ్డి పరకను తగలబెట్టగలదు కానీ ఆకాశంను తగలబెట్టలేదు కదా. ఈ పాత్రను చేత్తో అక్కడ పెట్టవచ్చును కానీ ఒక ఆలోచనతో ఈ పాత్ర అక్కడికి వెళ్ళదు కదా. స్వామి, ఇక క్రమంగా నా అసలు సందేహం ఏమిటో చెప్పడం ప్రారంభిస్తున్నాను, వినండి. ప్రతి జీవునిలోనూ సంవేదం అని చెప్పబడే అనుభవ రూపమైన లేక వృత్తి రూపమైన జ్ఞానం ఉన్నది. అట్టి వృత్తి జ్ఞానంతో ఒకడు ఆకాశంలో చంద్రబింబాన్ని ఇక్కడి నుండి చూస్తున్నప్పుడు నేత్రజ్యోతిని అనుసరించి చిత్తంతో సహా బయలుదేరిన చైతన్య వృత్తులలో చంద్రబింబాన్ని చూస్తున్నాడు. అట్టి జ్ఞానమునకు రూపం లేదు. ఆ చైతన్య వృత్తులు నిరాకారమే. సాకారమగు చంద్రబింబంలో సంవేదనను పొంది ఇది చంద్రబింబ రూపం అనే అనుభవానికి కారణమవుతున్నాయి. జ్ఞానమునకు రూపం లేదు, కానీ చూపును నడిపించేది జ్ఞానం కదా. ఆ చూపులో రూపంగల చంద్రబింబం చూపగలుగుతున్నాయి అని ఇది మనందరి అనుభవమే కదా. ఒక చూపు ఒక చోట నుండి బయలువెడలి చంద్రబింబం చేరే ప్రయత్నంలో మొదటి వస్తువును వదిలిన తర్వాత చంద్రుని ఇంకా చేరక ముందు గల నిర్విషయ దృష్టి సత్తాయే ఆత్మ అని మీరు ఇతఃపూర్వమే చెప్పారనుకోండి. ఈ విషయం కాసేపు ప్రక్కకు పెడదాం. ఎందుకంటే కేవలం ప్రబుద్ధుని దృష్టిని అనుసరించి కానీ కేవలం అప్రబుద్ధుని దృష్టిని కానీ అనుసరించి ఇప్పుడు నేను చెప్పటం లేదు. ఒక అర్ధ ప్రబుద్ధుని దృష్టిలోంచి ఈ విషయం విశ్లేషిస్తున్నాను. అట్టి అర్ధ ప్రబుద్ధిని సంకల్ప వికల్ప రూపమైన ఈ జగత్తు ఉన్నది అని అనుకుని ఈ ప్రశ్న అడుగుచున్నాను. అంతేగాని జ్ఞాని దృష్టి చిన్మాత్ర అనుభవం నుండి కాదు. హే ప్రభు, ప్రతి జీవునిలోనూ హృదయంను ఒకానొక తత్వము లేక శక్తి ఉండి అంతటా వెలేసి ఉన్న ప్రాణవాయువును క్షోభితం చేసి ఆ ప్రాణవాయువులను ముక్కురంధ్రం నుండి లోపలికి బయటకు చలనం చేయిస్తోంది. అట్టి హృదయాంతర్గతమైన ప్రాణవాయువు చలనం నిర్వర్తించే తత్వం కేవల జ్ఞాన స్వరూపమే కదా. వింటున్నారా స్వామి? ఒక వ్యక్తి తన భుజముపై బియ్యపు మూటను మోస్తున్నట్లు రూపరహితమగు ఆ జ్ఞానతత్వము రూపసహితమగు ఈ ప్రాణవాయువుల చాలనం చేయటం, దేహమును క్షణక్షణం రక్షించడం ఎట్లా చేస్తోంది? నిరాకారమగు జ్ఞానము సాకారమగు ప్రాణములను చలింపజేయటం ఎట్లా జరుగుతోంది? నాకు ప్రశ్నార్థకమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ మనందరి హృదయములలోని జ్ఞానశక్తి మహత్తరమైన మహత్వం కలిగి ఉన్నదని అంటారా? అప్పుడు ఈ మనుజుని సంకల్పం ఆ చెట్టు కొమ్మపై గల రంగురంగుల పక్షి నా భుజంపై వచ్చి వ్రాలాలి అని అనుకోగానే జ్ఞానశక్తి ప్రభావం చేత ఆ పక్షి వచ్చి భుజంపై వ్రాలాలి కదా. మరి అట్లా జరగడం లేదు కదా. ఎందుచేత? శ్రీ వశిష్ఠ మహర్షి: నాయన రామచంద్ర, నీ ప్రశ్న ఈ సందర్భంలో నాకు కూడా చమత్కారంగానే కనిపిస్తుందయ్యా. సరే విను. కమ్మరివాణి కొలిమితిత్తులోకి అంతటా ఉన్న వాయువులోని కొంచెం విభాగం వేగంగా ప్రవేశించి మరలా కమ్మరివాణి చేతుల స్పర్శ సంవేగానికి కొలిమితిత్తులోంచి బయలుపెడుతుంది చూచావా? అట్లాగే ఈ వాయువు హృదయంలోకి రాకపోకలు సలుపుతోంది. ఎప్పుడైతే హృదయ ప్రదేశంలో గల నాడీ సంకోచం వికాసం పొందుచున్నదో అప్పుడు ముఖపుటముల ద్వారా వాయువు హృదయంలోంచి వికాసం పొందుచున్నదో అప్పుడు
పొందుతుంది. అప్పుడు ముఖపుటముల ద్వారా వాయువు హృదయంలోంచి బయలువెడటం, హృదయంలోకి ప్రవేశించడం జరుగుతుంది. శ్రీరాముడు: హే మహర్షి, ఈ కొలిమితిత్తి విషయంలో అయితే చేతన రూపుడవు కమ్మరివాడు కొలిమితిత్తులకు చేతల తాడనంతో వాయువు యొక్క సంకోచ వ్యాకోచములు జరగటానికి కారణమగుచున్నాడు. మరి గుండెలో ఏ కమ్మరి ప్రవేశించి గుండెలను అరచేతులతో మర్దించి ప్రాణవాయువుల ప్రవేశ నిష్క్రమణలు నిర్వర్తించేటట్లు చేస్తున్నాడు? హే మహాత్మ, మీరు ఆశ్రమంలో ఈ దేహ స్వరూప స్వభావాల గురించి మాకందరికీ బోధించి ఉన్నారు. శతాంచ ఏకాచ హృదయస్య నాడ్యః అను శృతివాక్యాలు సూచిస్తున్నట్లుగా హృదయ ప్రదేశంలో 101 నాడులు ఉన్నాయి. అందులో ప్రతి నాడి నుండి చెట్ల శాఖల వలె మొత్తం 72,000 ఉపనాడులు బయలువెడలినవై ఉంటున్నాయి. ముక్కుపూటాల నుండి హృదయంలోకి ప్రవేశించిన వాయువు ఆ 101 నాడులలోకి, అక్కడి నుండి 72,000 ఉపనాడులలోకి గుండ్రటి రాయిపై పడ్డ కడివెడు జలం వలె ప్రసరిస్తోంది. కాబట్టి ఆ నాడులచే ఈ దేహం యొక్క సర్వాంగములు సంచలనం పొందగలుగుతున్నాయి. అంతేగాని ఒక్కొక్క అంగము తనంతట తానే కదలగలగటం లేదు కదా. ఒక్కొక్క అంగంను కదలడానికి, ప్రవర్తించడానికి ఈ జీవుడు తలచినట్లు ఉపయోగించడానికి ఈ వాయువు యొక్క నాడి ఉపనాడులలో ప్రవేశ నిష్క్రమణము అను విశేషమే కారణం. కొన్ని నాడులు ఒక అంగం కదలడానికి కారణమవుతున్నాయి. అన్ని అంగములు చలనం పొందాలంటే దేహంలోని అనేక నాడి ఉపనాడులు కదలవలసి వస్తుంది. అవి కదలాలంటే ప్రాణవాయువుల సంచలనం అవసరం. హృదయంలోని జ్ఞానం, దాని నుండి వాయు సంచలనం, దాని నుండి నాడి ఉపనాడులలో వాయువు యొక్క ప్రసరణ నిష్క్రమణం, తర్వాత అంగముల సంచలనం. ఇక జ్ఞానం నిరాకారం అనుకుంటే తర్వాత నాడుల సంచలనం సాకారం. అయితే ఒకవేళ నిరాకారముకు చైతన్యం యొక్క పాత్ర లేకుండానే వాయువు యొక్క ప్రసరణ చేతనే నాడులు సంచలనం పొందుతున్నాయని అందామా? మరి అదే వాయువు యొక్క స్పందంచే రాయి కట్టెలో కూడా సంచలనం కనిపించాలి కదా. మరి మనిషి యొక్క ఇంద్రియ సంచలనంలాగా రాయి కొయ్యలో జరగటం లేదే. అవి అచేతనంలో ఎందుకుంటున్నాయి? కమ్మరు ఊది తిత్తిని పనిచేయిస్తున్నట్లు అదే వాయువుచే స్పర్శించబడే రాయి మొదలైన అచేతనంలో ఎందుకు చలించటం లేదు? జంగము అగు ఈ దేహాలు మాత్రమే వాయు సంచలనంచే చలనం పొందుచున్నాయి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, జీవ చైతన్యమే ఇక్కడి కొమ్మరివాడు. అదియే వాస్తవానికి కార్యకారణములను అనుశాసించే ప్రభువు. సర్వ కార్యకారణములకు భోక్త కూడా అదియే. అట్టి జీవత చైతన్యము తన యొక్క కార్యకారణంలో యజమాన్యము భోక్తృత్వం ఏమర్చి అనాది కాలంగా ప్రవాహపతితములైనట్టి కామ్య కర్మ వాసన ఈ మూడింటికి దాసోహం అవుచున్నది. ప్రాణవాయువుతో తాదాత్మ్యమై ధ్యాస పొందుచున్నదై అంటున్నది. ఆ విధంగా ప్రాణవాయువుతో అభేదాభిమానం పెంపొందించుకొని ఉన్న ఆ యొక్క అభ్యంతర జీవ చైతన్యము స్వతంత్రంగా ప్రాణవాయువుల సంచలనమును, అభ్యంతర నాడీ సమూహమును, తద్వారా ఈ దేహం ద్వారా బాహ్య ప్రదేశమును చలింపజేయుచున్నది. కమ్మరివాడు కొలిమితిత్తిని చలింపజేయుచున్నట్లు. కనుక ఇక్కడి హృదయం యొక్క ప్రాణవాయువు యొక్క ఆగమన నిష్క్రమణములను ఒకడు ఈ 2 చేతులను కదుల్చుచున్నట్లు అనునిత్యంగా సంకల్పిత రూపంగా జీవ చైతన్యం అనుసంధానం నిర్వర్తిస్తూ ఉన్నది. తదనుసారంగానే ఈ ప్రపంచమున సర్వులు బాహ్యమున వ్యవహరించుచున్నారు. కనుక ఈ బాహ్య జగదనుభవములకు కూడా అనుసంధానకర్త జీవ చైతన్యమే. శ్రీరాముడు: స్వామి, అదియే నా ప్రశ్న. ఈ దేహం నందలి వాయువులు నాడులు సాకారములు కదా. ఇక జీవ చైతన్యమేమో నిరాకారం. నిరాకార జీవ చైతన్యం సాకార ప్రాణనాడులను ఎట్లా చలింపచేయటం జరుగుతోంది? అంతేకాదు, అదే జీవ చైతన్యం ఒకవైపు ప్రాణనాడి ఉపనాడులను కదుల్చుచున్నప్పటికీ కూడా నాకు దాహం వేస్తుంది కనుక అక్కడ దూరంగా బల్లపై ఉన్న గ్లాసు ఆ బిందెలో మునిగి ఆ గ్లాసుడు నీళ్లు నా సమీపానికి వచ్చుగా కానీ అనుకుంటే అట్లా జరగటం లేదు. మరెందుకు అట్లా జరగటం లేదు? కాదు, సాకార నిరాకార పదార్థముల యొక్క పరస్పర సంబంధం సంభవిస్తూనే ఉంటుంది అని అంటారా? అట్లా అయితే అప్పుడు ఆ జీవ చైతన్యం తనకు తానే మాట్లాడడం, గ్రహించడం, విహరించడం మొదలైన సర్వకార్యములకు కర్త అయి ఉండి తానే నిర్వర్తించవచ్చు కదా. ఇక ఈ ఇంద్రియములు ఉండవలసిన పనేమున్నది? వాటి వలన ప్రయోజనం ఏమున్నది? కానీ ఇంద్రియాలు ఉంటే గాని మాట్లాడటం, గ్రహించడం, విహరించడం జరగటం లేదు కదా. హే మహర్షి, ఈ బాహ్యంలో ఎట్లాగైతే సాకార నిరాకార పదార్థంలో పరస్పర సంబంధం ఉండటం లేదో అట్లాగే అభ్యంతరంలో కూడా ఈ నిరాకార సాకార పరస్పర సంబంధం ఏర్పడటం జరగదని నా అభిప్రాయం. అందుచేత స్వామి, ఇంకేదైనా యుక్తి ద్వారా ఈ నిరాకారమగు జ్ఞానము సాకారమగు కార్యక్రమములకు ఎట్లా కారణము, లేక ఈ సాకారములగు ప్రాణవాయువు దేహ సంచలనాలకు జడ వస్తువులను కదిలించడానికి మరింకేదైనా విశేషం ఉన్నదో చెప్పండి. లేదా నా ప్రశ్న మరొక వైపు నుండి అడుగుతాను. మీరు యోగిరాట్ కదా.
అట్టి తమరు తమ అంతఃకరణంలో సాకార నిరాకారముల పరస్పర సంబంధాన్ని మీ యోగ బలంతో ఏ ఉపాయం ద్వారా మీరు అనుభవిస్తున్నారో అది చెప్పండి. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, సర్వ సందేహములను తొలగించగల ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనబడు సమస్తం యొక్క ఏకత్వం యొక్క అనుభవమే నీ ఈ సుదీర్ఘమైన ప్రశ్నకు సమాధానమై ఉన్నది. ఆత్మ సాక్షాత్కారం యొక్క సమస్తము యొక్క ఏకత్వానుభవం గురించి ఇక్కడ ప్రసంగిస్తున్నాను, విను. ఓ రామచంద్ర, ఈ ప్రపంచంలో సప్రతిఘం అని నీ పదజాలంచే చెప్పబడి సాకారం అనేది ఏదీ లేనేలేదు. ఈ కనబడేదంతా సర్వవేళ సర్వదా శాంతము సర్వవ్యాపకము నిరాకారము బ్రహ్మమే అయి ఉన్నది. స్వప్నంలో అనేక పదార్థజాలం కనిపించవచ్చుగాక, అదంతా సాకారమా? కాదు, నిరాకారమే కదా. ఒకడు తన సంకల్పంతో దర్శించే జగదృశ్యం ఆ చూచేవానికి చూచేటప్పుడు సాకారంగా కనిపించవచ్చు కానీ వాస్తవానికి సంకల్పం నిరాకారమే కదా. అట్లాగే ఈ కనబడే సర్వదృశ్యము, ఈ మట్టి, రాయి, నేల, ఆకాశము, ఇల్లు, వాకిళ్ళు, దేహాలు, భావాలు, అనుభవాలు ఇవన్నీ నిరాకారము, శాంతము, శుద్ధ జ్ఞానమయము అయినట్టి బ్రహ్మమే. సర్వం కల్పితం బ్రహ్మ. అట్టి నిరాకార శుద్ధ బ్రహ్మములో సాకారము అయినట్టి జగత్తు ఉత్పన్నమవటానికి కారణమే లేదు. ఈ జగత్తుకు కారణమే లేదు కాబట్టి దానికి ఆద్యాంతములు లేకయే ఉన్నాయి. అంతేకాదు, జగత్తుగా కనిపించే ఆకాశం, భూమితో కూడిన దృశ్యం భ్రాంతి రూపమే అయి ఉన్నది. స్వప్నంలో స్వప్నద్రష్ట చైతన్యమే భాషిస్తున్నట్లుగా ఈ సమస్త రూపముగా అప్రతిఘము చైతన్యమే భాషిస్తోంది. ఈ జగత్తు నాకు ఇట్లా ఎందుకు పదార్థ రూపంగా సాకారంగా భాషిస్తుంది అని అడుగుతావా? ఇదంతా సాకారంగా చూడటం అనే అభ్యాసం చేత వాసనా రూపం పొంది ఈ రూపంగా అనుభవం అవుతుంది, లేక సాకారంగా అనిపిస్తుంది. అందుకే తత్వమును శ్రవణం చేసి తత్వజ్ఞులకు వారు ఇది సాకారము నిరాకారం అనే చర్చను పక్కకు పెట్టి మునుముందుగా వివేక వైరాగ్య త్యాగ శ్రవణ మనన నిధిధ్యాసన మొదలైన ఆయా సర్వ ప్రయత్నాలను నిర్వర్తించి నిర్మలమైన జ్ఞాన పరిపుష్టమైన దృష్టికై ప్రయత్నశీలురై ఉంటున్నారు. అట్టి సాధనముల ద్వారా సాకారంగా అనిపిస్తున్న దృశ్యము పట్ల వాసనా సహితంగా తుడిచివేయబడిన దృష్టిని పెంపొందించుకుని ఉంటున్నారు. ఇకప్పుడు ఈ అంతరిక్షం, నేల, వాయువు, ఆకాశం, పర్వతాలు, నదీ, సముద్రాలు, వాయుచలనాలు, దేహాంతర్భాగాలు ఇవన్నీ నిరాకార బోధ స్వరూపాలుగా ఎరుగుచున్నారు. ఓ రామచంద్ర, ఈ సందర్భంలో ఐందవ బ్రహ్మాండముల గురించి చెప్తాను, విను. ఇంతకుముందు ఉత్పత్తి ప్రకరణంలో ఐందవ జగత్తుల గురించి ఐందవోపాఖ్యానంలో జగత్తు మనోమయం, ఇదంతా క్షణోత్పత్తి ప్రదర్శనం అని నిరూపించడానికి చెప్పటం జరిగింది. ఆ ఐందవోపాఖ్యాన విశేషాలు ఇప్పుడు కించిత్ కథాపరిచయంతో ఈ జగత్తుగా కనిపించేదంతా నిరాకారమగు చిన్మాత్రమే అని చూపటానికి నిరూపించడానికి మరల ఉదహరిస్తాను. నిరాకారమగు చైతన్యము సాకారమగు ఈ శరీరాదులను ఎట్లా చలింపజేస్తోంది అనే నీ ప్రశ్నకు సమాధానంగా ఈ ఐందవోపాఖ్యాన సోదాహరణను ఇచ్చట ఉపయోగిస్తున్నాను. ఇది వింటే ఈ నది, పర్వత, భూమ్యాది సహితంగా ఇదంతా ఈ దేహాంతర్భాగములతో సహా చిన్మాత్రమే అనే విషయం అనుభూతం కాగలదు. ఈ అనంత జగత్ సమూహ సహిత సదృశ బ్రహ్మాండాలలో కనిపించే ఒకానొక బ్రహ్మాండంలోని ఒకానొక జగత్తులో ఇందు అనబడే శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన తపస్సు, వేదాధ్యయనము, వేదోక్తములైన కర్మానుష్ఠానములకు అందరికీ ఆదర్శప్రాయుడై ఉండేవాడు. ఆయనకు కాలక్రమేణా 10 మంది పుత్రులు కలిగారు. ఆ 10 మంది కుమారులు మహాశయులై, మహాత్ముల, మహనీయుల, సజ్జనుల పట్ల సేవానిరతులై ఉత్తమమైన కర్మానుష్ఠానంతో తమ తండ్రి వలె లోక ప్రసిద్ధి పొందుతూ పెరిగారు. ఆ విధంగా కొంతకాలం గడిచింది. కాలం ఏది పట్టించుకోకుండా మౌనంగా తన పనిని తాను చేసుకుంటూనే పోతుంది కదా. ఒకనాడు ఆ ఇందువు దేహం త్యజించాడు. ఆయన భార్య వైధవ్య భీతితో భర్తతో పాటే అనుగమించింది. అప్పుడు ఆ 10 మంది కుమారులు తమ మాతాపితరులకు ఊర్ధ్వదైహిక క్రియలను ఆచరించి ఆ తర్వాత తల్లిదండ్రుల వియోగ దుఃఖం చేత వారి మనస్సు వేదన పొందింది. అందుచేత వారు నా ఆశ్రమాన్ని, ఆ వాతావరణాన్ని వదిలి దూరంగా గల ఒక పర్వత ప్రదేశం చేరారు. అక్కడ గల ఒక ఏకాంతమైన గుహలో ప్రవేశించి ఒకచోట సమావేశమై చుట్టూ ఆసీనులైనారు. ఏదైనా సాధించాలంటే ధారణ కావాలి. అయితే ధారణ కుదరాలంటే చక్కటి ఆశయం కావాలి. లేకుంటే ధారణ దానంతట అదే కుదిరేది కాదు. అందుచేత ఏ ఉత్తమమైన సిద్ధి కొరకై మనం ధారణకు ఉపక్రమిద్దాం అని మొట్టమొదటగా ఆ సోదరులు చర్చించటం ప్రారంభించారు. ఏ ధారణ యందు తన్మయులమైతే మనమందరం అత్యంత ఉన్నత స్థితి పొందగలం అనే విషయం వితర్కించుకోసాగారు. చివరికి సృష్టిలో ఈ సృష్టి యొక్క కర్తయగు బ్రహ్మదేవుని స్థితియే అత్యుత్తమమైనది. అందుచేత మనమందరం సృష్టికి కర్తృత్వం వహించగల ధారణకు ఉపక్రమించి తద్వారా బ్రహ్మదేవులుగా అవుదాం అనే వితర్కానంతర సుస్థిర నిర్ణయానికి ఆ 10 మంది వచ్చారు. ఇహనేం, వారు అప్పటికప్పుడే హింసక జీవులు
ప్రవేశించజాలని ఒకానొక ఏకాంత ప్రదేశంలో అఖండ గుహలోనే ఎన్నుకున్నా. ఇక పద్మాసీనులై ధారణకు ఉపక్రమించారు. నేత్రములు మూసుకున్నారు. నిశ్చల ధ్యానం ప్రారంభించారు. చతుర్ముఖ బ్రహ్మచే అధిష్ఠితమయ్యున్న ఈ సమస్త బ్రహ్మాండమును నేనే, సృష్టి అంతా నా స్వరూపమే, నా సంకల్పమే ఈ సర్వసృష్టి అనే ధారణకు ఉపక్రమించారు. అట్టి బలవత్తరమైన ధ్యాసచే వారు ఈ శరీరం నాది, దీని సంరక్షణే నా కార్యక్రమం, ఇది లేకుంటే నేను లేను అన్నట్టు దేహ ధ్యాసను మొదలంట క్రమంగా త్యజించి వేశారు. అట్టి ధారణతో 18 నెలలు స్థూల శరీరం ఉన్నంత వరకు చితి పొందకుండా ఉండిపోయారు. క్రమక్రమంగా వారి భౌతిక దేహాలు శుష్కించసాగాయి. అవి ప్రేతములచే భక్షింపబడి అస్థిపంజరాలుగా అయిపోయాయి. ఆ విధంగా సూర్యరశ్మిచే ఛాయా విభాగం తొలగిపోయినట్లు భౌతిక దేహాలు నశించాయి. అయితే నేనే సృష్టికర్తయగు బ్రహ్మదేవుడను. సృష్టి అనే సమస్త కథా సంవిధానం నా యొక్క యోచన చేతనే రూపం పొందుచున్నది. అష్టదిక్పాలకులు, సమగ్రహములు, సప్త ఋషువులు, పాప పుణ్యలోకానుభవాలు, విహిత కర్మలు, వేదశాస్త్రములు అంతా నా సంకల్ప ఆకాశం నుండి బయలువెడుచున్నాయి అనే రూపంగా ఈ 10 మంది ధ్యానంను సుదీర్ఘకాలం అక్కడే కొనసాగించారు. క్రమక్రమంగా వారి శరీర శూన్యులకు 10 చిత్తములు వారి వారి ధ్యాన పరిపాకంచే వేరువేరుగా 10 బ్రహ్మాండములైనవి. వారు 10 బ్రహ్మాండ శరీరధారులుగా అయ్యారు, బ్రహ్మదేవులుగా అయ్యారు. చూచావా రామచంద్ర, ఆ ప్రకారంగా అత్యంత నిర్మలము నిరాకారము అయినట్టి ఆ 10 మంది ఐందవుల చైతన్యము ఇచ్ఛారూపమై సమస్త బ్రహ్మాండ స్వరూపములు అవటం అక్కడ జరిగింది. కనుక వారి చిత్త నిర్మితమైన సమస్త బ్రహ్మాండములు చిన్మయ రూపములే కదా. అట్లాగే ఈ భూమి, పర్వతం, ఆకాశం ఇవన్నీ కూడా చిద్రూపమే అని గ్రహించు. అట్లా కాదనుకుంటే ఆ ఐందవుల యొక్క 10 విధములైన త్రైలోక్య సమన్విత బ్రహ్మాండములకు మరింకే రూపం కలదో చెప్పు. కాబట్టి అంతా కూడా చిదాకాశం మాత్రమే గాని అందుకు అన్యమైనదంటూ ఎక్కడ ఏదీ లేనే లేదు. జలం కంటే తరంగం, తరంగ కదలికలు ఎక్కడైనా వేరుగా ఉన్నాయా? ఉండవే. అట్లాగే చైతన్యం కంటే చలనాదులు వేరుగావు. ఆ ఐందవ కల్పిత 10 బ్రహ్మాండాలు ఎట్లాగైతే చిన్మయ రూపంలో అయి ఉన్నాయో అట్లాగే ఈ జగత్తులో కూడా కాష్టము, లోష్టము, శిల ఇవన్నీ చిన్మయ రూపంలే, ప్రజ్ఞారూపంలే, భావనారూపంలే, ఆలోచనా రూపంలే, సంకల్ప రూపంలే. ఐందవుల ఆ సంకల్పంచే జగత్ రూపం పొందినట్లే బ్రహ్మదేవుని సంకల్పమే అయి ఉన్నట్టి చమత్కారమే ఈ మనకు కనబడే జగద్రూపంగా కూడా ఉన్నది. అందుచేత ఈ పర్వత, వృక్ష, మేఘ, మహాభూతములన్నీ కూడా సర్వవ్యాపకము చిన్మాత్రమే అయి ఉన్నాయి. వృక్షాలన్నీ చిద్రూపమే, ఈ భూమి అంతా చిద్రూపమే, రాళ్ళు రప్పలు కూడా చిద్రూపమే, అంతరిక్షం కూడా చిద్రూపమే, ఆకాశము, పర్వతాలు చిత్స్వరూపంలే. ఈ దేహంలోని రక్త, మాంస, అస్థి, క్రొవ్వు మొదలైన వాటితో సహా చిద్రూపమే అయి ఉన్నాయి. అంతేందుకు, ఇక్కడ చైతన్యం కానిదంటూ ఏదీ లేదు. చిన్మాత్ర ఆకాశమున చిన్మాత్ర కులాలుడు కుమ్మరి స్వశరీరమైనట్టి చిద్రూపం అనే చంచలం చక్రంపై స్వచిత్ శరీరం అనే చిత్ మృతికతో సృష్టిని నిరంతరం సృష్టిస్తూనే ఉన్నాడు. కానీ వాస్తవానికి ఇక్కడ ఏదీ సృష్టించబడటమే లేదు. ఎందుకంటే చిన్మాత్రం సర్వదా యథాతథం. ఓ రామచంద్ర, ఐందవ బ్రహ్మాండములు అనే కథనాన్ని ఈ దృశ్య జగత్తు కేవల సంకల్ప నిర్మితం అని చెప్పుకోవడానికి పునరుద్ఘాటించాను. ఇక సంకల్ప నిర్మితమైన ఈ సృష్టి యందు శిలలు చేతనములు కాకపోతే మరింకేమవుతాయి? ఏది జడం అని అనిపిస్తుందో అది ఆ ద్రష్ట యొక్క అనుభవం, స్మృతి సంస్కారము, ఇచ్చల సంయోగ ఫలమే అయి ఉన్నది. నిరాకారమగు జలమునకు అనేక ఆకారాలు కూడా కనిపిస్తోంది చూచావా? అట్లాగే అనుభవం, స్మృతి, సంస్కారము, ఇచ్చ ఇవన్నీ కూడా చైతన్యం యొక్క ఆకార విశేషములే అయి ఉన్నాయి. ఇవన్నీ తన యందు చిత్స్వరూపంని ధరిస్తున్నాయి, అంతేగాని జడస్వరూపములు కాదు. కాబట్టి అవి చిద్రూపంలే అయి ఉన్నాయి. అర్ధశూన్యులకు అజ్ఞానులకు ఇవి జడం, అవి చేతనం అని అనిపించవచ్చుగాక. తత్వావగాహన కలిగినట్టి కుశలురగు విజ్ఞానుల దృష్టికి సర్వత్రా చిన్మాత్రం మాత్రమే అగుపిస్తోంది. ఈ విధంగా కుశలురగు జడచేతనాలను చక్కగా మేము విమర్శించి చైతన్యమే ఇదంతా అని నిర్దుష్టంగా సుస్పష్టంగా నిర్ణయించాం. దృష్టిని బట్టి ఇది దృష్టి చైతన్య రూపమే కాబట్టి ఇదంతా చైతన్యమే. పరమ చైతన్య ధామమగు బ్రహ్మమే సమిష్టి వ్యష్టి చిత్తముల రూపంగా దేదీప్యమానంగా వెలుగొందుచు ఒకచోట కాష్ట పర్వతాది రూపములుగా ఉదయిస్తోంది, మరొక చోట కదిలే దేహాలుగా వెలుగొందుతోంది. సూర్యుని కాంతి సూర్యుని కంటే వేరా కాదు కదా. అట్లాగే ఎక్కడా కూడా ఈ తృణము, కాష్టము, కొండ, రాయి, రప్ప, కదిలే దేహాలు మొదలైన పదార్థాలన్నీ కూడా కార్యకారణ రహితము బ్రహ్మం కంటే వేరు
కించిత్ కూడా కానే కాదు. సూర్యుని కాంతి సూర్యుని స్వభావమే కానీ సూర్యునికి అన్యం కాదు కదా. సూర్యుడు అప్రకాశుడై ఉండే ప్రసక్తి ఎక్కడిది? అట్లాగే ఈ పదార్థ జాలము అంతా కూడా బ్రహ్మం యొక్క స్వభావమే అయి ఉన్నది. అంతేగాని బ్రహ్మమునకు భిన్నమై జడము లేదు, చేతనము లేదు. కనుక ఈ సమస్తము బ్రహ్మమే అనున్నది వేద, ఉపనిషత్, శాస్త్ర విజ్ఞుల అనుభవం క్రోడీకరించగా మా దృష్టికి సుస్పష్టమగుచుండగా సునిశ్చితం అని మేము ఎలుగెత్తి గానం చేస్తున్నాం. జలం పల్లం వైపుగా ప్రవహిస్తుంటే ఆ జలంలో ఏ కారణం లేకుండానే, ఏ స్వప్రయత్నం లేకుండానే స్వయంగా ఆవర్తము, తరంగము మొదలైన రూపంలో ఏర్పడి ఇక జలం అతి తీవ్రంగా ప్రవహిస్తూ ఉండటం సహజమే కదా. అట్లాగే చైతన్యం కూడా స్వభావ సిద్ధంగాను సహజంగాను జగద్రూపంగా ప్రవృత్తమగుచున్నది. ఓ రామచంద్ర, పద్మకల్పమున విష్ణు భగవానుని నాభి కమలం యొక్క లీలయే బ్రహ్మదేవుని రూపంగా అవుచున్నది కదా. ఆ లీలయే బ్రహ్మదేవుని సంకల్ప రూపంగా విలసిల్లి జగత్తుగా ప్రదర్శితమవుతుంది. విష్ణు భగవానుని కంటే ఈ జగత్తు అన్యం కాదు. విశ్వం విష్ణు అదే రీతిగా చిన్మాత్ర బ్రహ్మం వలననే ఈ జగత్తు భాషిస్తుంది. అట్లు భాషించే ఈ జగత్తు బ్రహ్మము కంటే వేరు కాదు. చిదాకాశ రూపము, పరమశాంతము, భావరహితము, జన్మరహితము, సన్మాత్రము, చిత్ప్రకాశ మాత్రమైనట్టి బ్రహ్మమే ఈ జగత్తు రూపంగా కనిపిస్తోంది. సంకల్పమే ఈ జగత్తు యొక్క మూల పదార్థం. సంకల్ప విరచితమగు ఈ జగత్తులో ఈ పర్వతాలు, తృణములు, కొయ్య, రాయి మొదలైనవి చైతన్యరహితమని అజ్ఞాని అనుకోవచ్చు గాక. ఆత్మతత్వం గ్రహించిన జ్ఞాని మాత్రం ఆ అభిప్రాయం విని నవ్వుకుంటున్నాడు. బ్రహ్మదేవుడు ఈ జగత్తులని స్వసంకల్పమయములు గాని స్వయముగా ఎరుగుచున్నాడు. ఇదంతా అతని సంకల్పం చేతనే ఉత్పన్నమై ఉండటంచే ఇదంతా కూడా మనోరాజ్యం వల్ల చిదాకాశ రూపమే అయి ఉన్నది. ఓ ప్రియ సభికులారా, ఇక్కడ ఈ సందర్భంలో ఒకానొక అతి ముఖ్యమైన విషయం అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎంతెంత శీఘ్రంగా దృష్టి పవిత్రమై ఇదంతా చైతన్య స్వరూపమే అని చూడటం జరుగుతుందో అంతంత శీఘ్రంగా సప్రతిఘ రూపమగు సాకార దృష్టి విలీనమైపోతుంది. యావత్ దృష్టి విలోక్యతే తావత్ దుఃఖం విలీయతే. ఎంతెంత వరకైతే దృఢమగు చైతన్య దృష్టితో వాస్తవానికి చిత్స్వరూప మాత్రమగు ఈ జగత్తు చూడబడదు, అంతవరకు జడదృష్టి కొనసాగటం చేత ఈ సంసార దుఃఖం ఘనీభూతమై ఉండియే తీరుతోంది. కాబట్టి ఇదంతా చిత్ చైతన్య స్వరూపమే అన్న సమున్నత దృష్టియే ఇక్కడి సర్వ దుఃఖములకు ఉపశమనం. ఓ ప్రియజనులారా, ఎవరైతే దోష దృష్టిచే మూఢులై ఈ జగత్తును జడదృష్టితో, ఇక్కడి వస్తుజాతమును భౌతిక దృష్టితో, దేహములను రక్తమాంస దృష్టితో, తదితర జనాలను వర్ణాది దృష్టితో చూడటం కొనసాగిస్తూ ఇదంతా చైతన్య దృష్టితో వీక్షించరు, అట్టివారి సంసారము వజ్రం వలె దృఢపడియే ఉంటుంది. అది ఎన్నటికీ శమించదు. ఇదంతా పరమాత్మ రూపమే, పరమాత్మ చైతన్యమే. జగత్తులోని సర్వరూపములుగా, సర్వతత్వములుగా, సర్వభావములుగా, సర్వదృశ్య చమత్కారములుగా అయి ఉన్నది. కానీ నా జడదృష్టికి జడం వలె అగుపిస్తోంది అని గమనించి ఎవరైతే చైతన్య దృష్టిని అభ్యసిస్తూ అట్టి చైతన్య దృష్టిని పరిపుష్టి చేసుకుంటూ వస్తారో అట్టి వారి సంస్మృతి అనగా సంసారము తనంతట తానే ఎప్పుడు తుర్రుమని తొలగిపోగలదు. ఓ రామచంద్ర, వాస్తవానికి ఇక్కడ ఆకారాదులు లేవు. భవము అభవములు ఉన్నవి లేనివి గాని లేవు. జన్మ వినాశనములు లేవు. సత్తా అసత్తులు లేవు. మరి శాంతమగు పరబ్రహ్మం తనయందు తానే ఇట్లు ఈ సర్వముగా ప్రకాశించుచున్నది. లేక పరబ్రహ్మ కంటే వేరుగా ప్రపంచరూపంగా ప్రకాశించటం అనేది కొంచెం కూడా ఎక్కడా ఎప్పుడూ లేనేలేదు. ఓ ప్రియ సభికులారా, స్ఫటికంలో స్ఫటికమే జలాకార రూపంగా కనిపిస్తుంది చూచారా. బ్రహ్మమే తనయందు సృష్టి రూప ప్రతి సమూహముచే పూర్ణమయ్యున్నట్లు కనిపించవచ్చుగాక. స్ఫటికంలో జలము ఉన్నదా? లేదు. స్ఫటికము సర్వదా అంతటా స్ఫటికమే. అట్లాగే జగత్తులు, వాని విభాగములు, జీవులు, లోకములు, జ్ఞాన అజ్ఞానములు మొదలైన చమత్కారములన్నీ కలిగి ఉంటూనే ఆద్యాంతరహితమగు పరబ్రహ్మము అతి స్వచ్ఛంగాను, జన్మకర్మరహితంగాను, చిదానంద ఘనైక రూపంగాను, కైవల్య రూపంగాను, నిత్యము సర్వదా యథాతథంగాను స్థితి నొందియే ఉన్నది. మనమంతా అట్టి నిర్మల పరబ్రహ్మ స్వరూపములే. ఏకమగు నిర్మల పరబ్రహ్మమే ఇటు ముక్త అటు అముక్త రూపములను స్వయముగా లీలామాత్రంగా అవతరిస్తోంది. అట్టి పరబ్రహ్మం యొక్క చమత్కారమైన అముక్త రూపము జగత్ రూపంగాను, జగజ్జీవుల రూపంగాను, అసంఖ్యాక శిరములు, హస్తములు, కళ్ళు, కాళ్ళు రూపంగాను, చెవులు, కంఠములుగాను కలిగి ఉన్నది ఒప్పుచున్నది. ఇక ముక్తి స్వరూపము ఆత్మాకాశ రూపమై ఉత్తమ స్తంభం వలె దృఢపడినట్టి సన్మాత్ర రూపమై జన్మాది వర్జితమై సర్వదా యథాతథమై మౌనస్వరూపమై వర్ధిల్లుతోంది. అట్టి సన్మాత్ర పరబ్రహ్మ రూపమే నేను అయి ఉన్నాను. ఇక తదితర వికల్పాలతో నాకేమి పని. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఈ యొక్క 5వ ఉపాఖ్యాన బ్రహ్మగీత సప్రతిఘ అప్రతిఘ న్యాయం అనే అంశాన్ని గురించి వివరించడం. ఇంతకు మనం ఉత్పత్తి ప్రకరణంలో
తెలుసుకున్నటువంటి 5వ ఉపాఖ్యానం గురించి మళ్ళీ ఇక్కడ వివరించి చెప్పడం అనేది చూసాము. ఇక తర్వాతి అంశము 11వ భాగంలోని చివరి అంశాన్ని తెలుసుకుంటున్నాము. 8 అనేక ద్రష్టల ఏకైక రూపం. శ్రీ వశిష్ఠ మహర్షి: చూచావా రామచంద్ర, ఈ విధంగా ఈ త్రిజగత్తులు కూడా ఏకమైనట్టి సచ్చిన్మాత్రమగు పరబ్రహ్మమేనయ్యా. ఇక అజ్ఞాన దృష్టిచే కనిపించే సాకార భూ జగత్తులేవి ఇక్కడ సంభవమే అగుటలేదు. సాకారమైనదంటూ ఏదీ లేనే లేదు. ఇక ఈ సాకారమగు శరీరం మొదలైన పదార్థములెచ్చట, ఈ కనిపించేదంతా కూడా నిరాకారమగు బ్రహ్మమే ఈ రూపంలో వ్యాపించి ఉన్నది. చిదాకాశమున చిదాకాశమే, శాంతరూపమున శాంతరూపమే, సర్వ వైషమ్య రహితంగా ఇట్లు స్థితి నొంది ఉన్నది. ఆకాశమున ఆకాశమే, జ్ఞానమున అజ్ఞానమే ఈ ప్రకారంగా విజృంభించుచున్నది. స్వప్నంలో లాగానే ఈ జగత్తులో కూడా సమస్తము నిరాకారము, చిన్మయము, శాంతము అగు బ్రహ్మమే అయి ఉండగా, ఇక సాకార జగత్తు ఉన్నది ఎక్కడ ఓ రామచంద్ర? అంతా చిన్మాత్రమే అయి ఉండగా, ఇక దేహం యొక్క అవయవములేచట, ప్రేగులను చుట్టి ఉండే నాడులేచట, అస్థిపంజరమెచ్చట, స్వప్నతుల్యమగు ఈ దేహము నిరాకారమే. 2 చేతులు చిద్రూపమే, ఈ శిరస్సు చిద్రూపమే, ఇంద్రియ సమూహములు చిద్రూపములే. ఇన్ని మాటలు ఎందుకు? ఈ సమస్త జగత్తు శాంతము నిరాకారమగు చిన్మాత్రమే అయి ఉన్నది. దేహంలో గాని ఈ బాహ్యాన గాని సాకారమైనదంటూ ఏదీ లేని లేదు. చిదాకాశమగు బ్రహ్మం యొక్క స్వభావమే ఈ జగత్ స్థితికి మూలం. కాబట్టి ఈ సమస్తము కూడా ప్రత్యక్షం ప్రమాణములకు సిద్ధమయ్యున్నప్పటికీ దాని ఆదియందు ప్రమాణరహితమే, సకారణమైనప్పటికీ అకారణమే. ఎందుకు? నేహన నాస్తి కించన మొదలైన శృతివాక్యాలు, విఘ్నుల అనుభవాలు మనకు ప్రమాణం. శృతి ఈ సాకారత్వమును నిషేధిస్తూనే వస్తోంది. బ్రహ్మము నిర్వికారమై అద్వయమై ఉండటం చేత ఈ జగత్తు అనబడేది ఉత్పన్నమవటానికి వేరే కారణమంటూ ఏదీ లేకపోవటం చేత ఈ జగత్తు తత్వదృష్టిచే ఉత్పన్నమే కాలేదు అనునది తగి ఉన్నది. భ్రాంతి దృష్టి చేతను ఈ జగత్తు కార్యకారణ సంభవం అవుట చేతను బ్రహ్మమే జగద్దృష్టికి అప్రసిద్ధమవుట చేతను అది ఉత్పత్తి పొందియున్నది అని అనిపించడం అజ్ఞాన దృష్టికి సహజమే కూడా. అయితే ఇక్కడ ఒక పరమసత్యం కూడా గమనించక తప్పదు. ఏది ఎవనిచే ఎట్లు నిర్ణయించబడుచున్నదో అది వానిచే అట్లే గాంచబడుచున్నది. భ్రాంతి దృష్టి యందు కార్యకారణములు రెండూ కూడా వారి వారి నిశ్చయమును అనుసరించి తగియే ఉంటున్నాయి. ఇక యుక్తి దృష్టి చేతను ఈ జగత్తు కారణం లేకయే ఉత్పన్నమైనది. తర్వాతి వీడియోలో మనం తెలుసుకుందాము. జయ శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్. నా స్వప్నంలో ఆ పట్టణంలో ఆ కొండశిల, ఆ కొండశిలపై ఆ అంతఃపురం ఎందుకు కనిపించాయి అని ఒక స్వప్నద్రష్ట తన స్వప్న విశేషం గురించి మనలను ప్రశ్నించాడనుకో, అప్పుడేం చెప్పాలి? స్వప్నచిత్ స్వస్వరూపతత్వం యొక్క చిన్మయము సర్వరూపత్వం అనే లక్షణ విశేషముల చేత సర్వదా సర్వత్ర సర్వము సంభవమే అని అనక తప్పదు. అట్లాగే ఈ జాగృతిలో కూడా ఆత్మ యొక్క చిన్మయత్వ సర్వరూపత్వ విశేషముల చేతనే సమస్తము సంభవిస్తున్నాయి. మాయతో సమన్వితమయ్యున్న సర్వాత్మరూప బ్రహ్మపదమున పదార్థముల సత్త ఏకము అనేకముగా కూడా స్థితి పొంది ఉండగలదు. కల్పిత దృష్టి యందు కార్యసత్త కారణజన్యమై ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికీ కూడా పరమార్థ దృష్టి యందు మాత్రం సర్వము కారణరహితమే అయి ఉన్నది. శ్రీరాముడు: స్వామి, ఈ జగత్తులు వేరువేరైన అసంఖ్యాక బుద్ధులు, దృష్టులు, అనుభవములు, ఉద్దేశములు, ఆశయములు మొదలైనవి వేర్వేరు దేహుల పట్ల కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ వేరువేరా? ఒకటే అవుతాయా? ఒకటే ఎట్లా అవుతాయి? శ్రీ వశిష్ఠ మహర్షి: ఏకః సహస్రం భవతి అని అన్నట్లుగా ఒకే చైతన్యం అసంఖ్యాక రూపములుగా అగుచున్నది. ఐందవుల సంకల్పరహిత బ్రహ్మాండములలో ఆ ఒక్కొక్క ఐందవుని చైతన్యమే ఆ ఒక్కొక్క బ్రహ్మాండంలో అసంఖ్యాక జీవుల రూపంగా అగుచున్నది కదా. ఐందవ చైతన్యం కాకుండా వారి బ్రహ్మాండములలోకి మరొకటేది అసంఖ్యాక రూపములు దాల్చటం లేదే. జలంలో వేలాది తరంగాలు ఏమవుతున్నాయి? అవన్నీ జలమే అయి జలంలోనే ఉంటూ జలంలోనే ఉత్పత్తి అయి జలంలోనే నిరాకారం పొందుచున్నాయి కదా. ఈ అసంఖ్యాక జీవులు అనబడే సంవిత్ తరంగాలు సంవిత్ మహాసముద్రంలోని సంవిత్ స్వరూపాలే గాని దేహస్వరూపాలు కాదు. వందల కొలది నదులన్నీ కలిసి చివరికి ఒకే సముద్ర జలంలాగా అగుచున్నది కదా. అనేక ఋతువులు, సంవత్సరాలు అన్నీ కలిసి ఒకే కాలం యొక్క స్వరూపమే అగుచున్నది కదా.
ఒకే స్వప్నద్రష్ట యొక్క సంవిత్తు స్వప్నంలో అనేక కదలని జీవ వస్తువు రూపములుగా అగుచున్నది కదా. అట్లాగే ఒకే చిదాకాశం భ్రాంతిచే ఈ దేహాది నానా రూపత్వం పొందిన దానివలె అజ్ఞాన దృష్టికి అగుపిస్తుంది. అందరికీ దైనందిన అనుభవమయ్యే స్వప్నం సాకారమా నిరాకారమా? స్వప్నంలో మిత్రులు, బంధువులు, గృహములు మొదలైనవన్నీ ఉన్నాయి కాబట్టి సాకారమే కదా. కానీ స్వప్నద్రష్ట యొక్క ఊహాకల్పితమే స్వప్నాంతర్గత విశేషాలు కదా. ఊహకు రూపం ఎక్కడున్నది కాబట్టి స్వప్నం నిరాకారమే కదా. అట్లాగే ఈ దృష్టాంతాన్ని అనుసరించి ఈ దృశ్య జగత్తు సాకారంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది నిరాకారమే. అట్టి చిదాకాశ స్వరూపం వాస్తవానికి అందరికీ స్వానుభవ రూపమే అయినప్పటికీ దర్శన ద్రష్ట దృశ్య ఆదిగా గల భ్రాంతి విభాగ దృష్టి చేత అననుభవ రూపంగా ఇట్లు భాషిస్తోంది. కాబట్టి వాస్తవానికి ఈ జగత్తంతా కూడా ఏకము అయినట్టి చిదాకాశమే అయి ఉన్నది. నిద్ర అనేది ఒక్క తీరైనది అయినప్పటికీ స్వప్నంలో పదార్థ జ్ఞాన రూపంగాను, గాఢ నిద్ర సమయంలో ఏమీ తెలియని స్థితిగాను ఈ విధంగా రెండు విధాలుగా భాషించవచ్చుగాక. కానీ నిద్ర ఎల్లప్పుడూ ఏకరూపమే కదా. వాయువు తరంగ రూపంలో స్పందిస్తున్నప్పుడు, స్పందరహితమై నిశ్చలంగా ఉన్నప్పుడు కూడా వాయువే కదా. చిదాకాశము, జగత్తు ఈ రెండు ఏకరూపంలో అయి ఉన్నాయి. స్వప్నంలో పరమార్థ చిదాకాశం పదార్థ శూన్యమై ఉండి కూడా ద్రష్ట దర్శన దృశ్యములుగా భాషిస్తున్నట్లే అదే పరమార్థ చిదాకాశము జగత్ శూన్యమై ఉండి కూడా ఇక్కడ జాగ్రత్తలో ద్రష్ట దర్శన దృశ్యములుగా భాషిస్తూ వీటన్నింటికీ కూడా సర్వదా ప్రత్యేకమై కొనసాగుతూనే ఉన్నది. ఆది సృష్టి యందు ఈ జగత్తు అసద్రూపం. ఇప్పుడు కూడా అంతే. స్వప్నంలో కనిపించిన పులిని చూసి భయం పోవాలంటే మెలకువ వస్తే అంతా ఉలిక్కి అయి ఆ భయం అర్థాన్ని కోల్పోతుంది కదా. అట్లాగే ఈ జగత్తంతా సర్వదా ఆత్మస్వరూపమే అని ఎరుగబడినట్టు ఆత్మసాక్షాత్కార సిద్ధి సముపార్జించుకున్న వానికి ఇక్కడ నామరూపత్వం ఇక శేషించదు. స్వప్నంలో ఒకే సంవిత్తు అనేక రూపములుగా భాషిస్తున్నట్లు సృష్టాది యందు ఒకే చిదాకాశ సంవిత్తు ఈ అనేక రూపాలుగా భాషించటం జరుగుతుంది. ఒకే దీపం అనేక గృహాలలో దీపశిఖాయి దీపకాంతి వెదజల్లుచున్నట్లుగా సర్వశక్తిమంతుడగు పరమేశ్వరుని ఒకే ఒక శక్తి అనేక రూపములుగా ప్రకాశిస్తోంది. ఆకాశంలో భ్రాంతిచే చక్రాకారాలు ఉన్నట్లు కనిపించుచున్నట్లు జగత్తులో పదార్థముల నామరూపాలు, దృశ్యాలు, సంఘటనలు, సంబంధాలు, బాంధవ్యాలు ఆత్మాకాశంలో అగుపిస్తున్నాయి. సముద్ర జలంలో అనేక వింత ఆకారాలు కనిపిస్తున్నప్పటికీ అంతా సముద్ర జలమే కదా. ఆత్మయందు ఈ వృక్ష, జంతు, మానవ దేహాలు స్ఫురిస్తున్నాయి. బ్రహ్మ మహాసముద్రంలో అగుపించే ఈ సృష్టి జలకణ సహస్రాలు బ్రహ్మం కంటే కొంచెం కూడా భిన్నం కానే కాదు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఈ యొక్క 11వ భాగంలో చివరి అంశము 8 అనేక ద్రష్టల ఏకైక రూపం అనే అంశాన్ని గురించి వివరించి పూర్తి చేశారు. తర్వాత మనకు 12 బ్రహ్మ గీతాంతర్గత కుందదంతోపాఖ్యానం అనే అంశము ఉంటుంది. దాని గురించి తర్వాత తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.